ఈ వీడియోలో మనం అరేస్ పైన లూప్స్ ఎలా రన్ చేయాలి, ఎలా ఇటరేట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం అరేస్ గురించి చాలా డిస్కస్ చేసాం అండ్ అరేస్ మీద ఉండే స్పెషల్ మెథడ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో మనకున్న ఫర్ లూప్ ఏదైతే ఉందో దాన్ని అరే మీద ఎలా పర్ఫామ్ చేయాలి అనేది చూద్దాం. సేమ్ వేలో మనం మన వైల్ లూప్ని, డూ వైల్ లూప్ని కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ ఐడియా ఏంటంటే నేను లూప్ని రన్ చేసి మన అరేలో ఉన్న ఎవ్రీ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకోసం నాకు ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక అరే ఉంది. అందులో సమ్ ఫ్రూట్స్ అనేవి నేను స్టోర్ చేసి పెట్టాను. సో యాజ్ యూజువల్ మనం ఫర్ లూప్ని అయితే స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత లెట్ i = 0 అనే ఇనిషియల్ కండిషన్ తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ మనకు రావాల్సిన కండిషన్ రాయాలి అండ్ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ రాయాలి. ఆబ్వియస్గా నేను iని ఇంక్రీజ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ కండిషన్ ఏంటంటే నా i fruits డాట్స్ లెంత్. సో బ్రేకింగ్ కండిషన్ ఉండాలి కదా. ఈ ఫర్ లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఇక్కడ ఇండెక్స్ ఎండ్ దగ్గర సమ్ అని ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఎండ్ అయిపోవాలి. అంతే కదా, అంతే. మనకి ఈ అరే మొత్తాన్ని ట్రావెల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ console.log నేను iని ప్రింట్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం ఈ లూప్ వల్ల ఫస్ట్. సో నాకు చూసే 0, 1, 2, 3 అనే వాల్యూస్ అయితే వస్తున్నాయి. ఇది 0 కదా, ఇది 1 కదా, ఇది 2 కదా, ఇది 3. 1, 2, 3, 4. ఈవెన్ దో మనకి 4 వాల్యూస్ ఉన్నప్పటికీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు జావాస్క్రిప్ట్ 0 నుంచి కౌంట్ చేస్తుంది. కాబట్టి నాట్ ఓన్లీ జావాస్క్రిప్ట్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి యాపిల్ వచ్చేసరికి 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది, బనానా వచ్చేసరికి ఫస్ట్, చెర్రీ వచ్చేసరికి సెకండ్ అండ్ సమ్ వచ్చేసరికి థర్డ్ దగ్గర ఉండడం జరుగుతుంది. సో అవే వాల్యూస్ మనకు ప్రింట్ అయ్యాయి. సో ఈ ఇండెక్స్ని యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు అంటే చేయొచ్చు. దానికి ఒక స్పెషల్ సింటాక్స్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఒకసారి చూద్దాం. console.log నాకు ఇక్కడ ఫ్రూట్స్ అని చెప్పిన తర్వాత ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నీకు ఏ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి, నాకు 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి అని చెప్పేసి అంటే 0th ఇండెక్స్లో ఏముంది, యాపిల్ ఉంది. సో యాపిల్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది అండ్ ఈ వాల్యూస్ మనకి లూప్ నుంచి వచ్చేస్తున్నాయి. సో ఈ లూప్నే యూస్ చేసి మనం ఏం చేయొచ్చు, ఈ ఫ్రూట్స్ ఆఫ్ 0 ఏదైతే ఉందో దాంట్లో మనం ఇక్కడ ఈ 0ని హార్డ్ కోడ్ చేయడం కాకుండా i అని స్పెసిఫై చేస్తే ఫస్ట్ కేస్ i = 0, i length కరెక్టే, మనకి ట్రూ అయింది కాబట్టి ఫ్రూట్స్ ఆఫ్ i అంటే 0 యాపిల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ దీనికంటే తక్కువనే కదా, ఫ్రూట్స్ ఆఫ్ 1 బనానా. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది, అప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 2 చెర్రీ. నెక్స్ట్ i వాల్యూ 3 అలా. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి, నాకు యాపిల్, బనానా, చెర్రీ, సమ్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనం అరే మెథడ్స్, మనం లాస్ట్ వీడియోలో అంతకంటే ముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు అరే మెథడ్స్ పైన ఒక పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన విధంగానే మనం ఈ విధంగా ఫర్ లూప్ని కూడా యూస్ చేసి అరేలోని ఎవ్రీ ఎలిమెంట్ని మనం ఐటరేట్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది వే. దీని తర్వాత మనకి ఇంకా కొన్ని ఫర్ లూప్స్ అయితే ఉన్నాయి, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఫర్ ఈచ్ అని చెప్పేసి. సో వీటిని మనం డిస్కస్ చేయాలి. సో వీటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ లూప్స్. సో ఫర్ లూప్లో ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్ నేర్చుకోవడం మనకి చాలా అవసరం. మేబీ మనం రియల్ లైఫ్ ప్రోగ్రామింగ్లో మీకు ఏది ఇష్టమో దాన్నే యూస్ చేస్తారేమో, కానీ బట్ ఇంటర్వ్యూలో మాత్రం ఎలిమినేట్ చేయడానికి చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూస్. సో ఇలాంటి ఫర్ లూప్స్ పైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో అందుకోసమే నెక్స్ట్ వీడియోలో ఆ ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, ఆ లూప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, అరేస్ మీద ఫర్ లూప్ని ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.